వెల్కమ్ టు మన టీవీ. బీసీలకు న్యాయం చేసిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనాగేశ్వరరెడ్డి అన్నారు. గురువారం సాయంత్రం గోనగండ్ల గ్రామంలో జరిగిన జైహో బీసీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ముందుగా టీడీపీ కార్యాలయం దగ్గర జ్యోతిరావు పూలే కనకదాసు వాల్మీకి చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. తెలుగుదేశం పార్టీ జెండాను ఆవిష్కరించి అనంతరం ర్యాలీగా పంచాయతీ ఆఫీస్ వరకు వెళ్లారు. అక్కడ జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ బీసీల పట్ల వైసీపీ కపట ప్రేమ నటిస్తోందని, కేవలం అధికారం కోసం బీసీలను వాడుకుని వదిలేసిందని అన్నారు. బీసీలకు పెద్దపీట వేసి రాజ్యాధికారం ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ అన్నారు. కేవలం ఎన్నికల ముందు వైసీపీకి బీసీలు గుర్తుకు వస్తారని అన్నారు. జగన్ సంక్షేమం పేరుతో ముద్దుల మీద ముద్దులు పెట్టి చివరికి పిడిగుద్దులు గుద్దారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు సంక్షేమంతో పాటు అభివృద్ధిని కూడా కొనసాగించే సత్తా ఉన్న సీనియర్ నేత అని కొనియాడారు. సూపర్ 6 పథకాలతో ప్రజలను అన్ని విధాలుగా అండగా ఉండి అభివృద్ధి కొనసాగించేందుకు చంద్రబాబు వస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీసీసీఎల్ పార్లమెంట్ అధ్యక్షుడు సత్రం రామకృష్ణ, పెద్ద ఎత్తున టీడీపీ శ్రేణులు పాల్గొన్నారు. తెచ్చిన కార్యక్రమాలు తాగడానికి నీళ్లు 156 కోట్లతో వాటర్ గ్రిడ్ ద్వారా లోకేష్ బాబు గారి ఆశీర్వాదంతో గ్రామాన్ని తాగునీరు, ఆర్టీఎస్ రైట్ కెనాల్ ద్వారా ప్రతి ఎకరానికి నీళ్లు, అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి టెక్స్టైల్ పార్క్ వస్తే చాలా మందికి ఉద్యోగాలు వస్తాయని బనవాసి దగ్గర టెక్స్టైల్ పార్కు, ఈ కార్యక్రమాలన్నీ చేసి నేను రెడీగా పెట్టి ఓడిపోతే నేను ఎన్నోసార్లు విజ్ఞప్తి చేశా కేశవరెడ్డి గారికి, అయ్యా కేశవరెడ్డి గారు, నీ పళ్ళెంలో బిర్యానీ వండి పెట్టాను, కనీసం నీకు తినడానికి చేత కావడం లేదు. ఆ కార్యక్రమాలన్నీ కొనసాగించండి, మీ పేర్లే పెట్టుకోండి, మీ రంగులే పెట్టుకోండి, మీకు ఇష్టం వచ్చినటువంటి పేర్లు రాసుకోండి అని చెప్పినా కూడా ఈ 5 సంవత్సరాలు